ఆర్టీసీలో సెలెక్ట్ అయినటువంటి డ్రైవర్ మరియు శ్రామిక్ మిత్రులకు వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మీకు మెడికల్ ప్రాసెస్ అండ్ ఎస్బీ ఎంక్వైరీ ట్రైనింగ్ గురించి మీకు పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తా. ఇంతకుముందే కరీంనగర్లో మెడికల్ అయినటువంటి ఒక మిత్రుడికి ఫోన్ చేశాను. ఆ మిత్రుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డీటెయిల్గా పూసగుచ్చినట్టు చెప్పాడు. సో మెడికల్ ఎట్లా వేయండు, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా కంప్లీట్ అయింది, ఏమేమి చెక్ చేసారో క్లియర్ కట్గా చెప్పిండు. అది మన మిత్రులకు కూడా షేర్ చేయమని చెప్పాడు. సో ఆ మిత్రుని కూడా చాలా కృతజ్ఞతలు. రైట్. సో మెడికల్ ఎట్లా మరి కరీంనగర్లో స్టార్ట్ అయింది, మిగతా డిస్టిక్లో కాలేదు. ఎందుకు అంటే ఒక్కొక్క కమిషనరేట్ కానీ అక్కడ ఉన్నటువంటి డిస్టిక్లు కానీ అది డిస్టిక్ ఎస్పీ అలా లేదా సిపి యొక్క కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఇనిషియేషన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మెడికల్ కండక్ట్ చేస్తారు. అయితే మోర్ ఎవర్ ఈ ప్రాసెస్ మొత్తము సెప్టెంబర్ 7లోగా జరగాలి. మెడికల్ ఎస్బీ ఎంక్వైరీ కంప్లీట్ సెప్టెంబర్ 7 లోపల కంప్లీట్ చేసి టీఎస్ఎల్పిఆర్బికి సబ్మిట్ చేయాలి. కాబట్టి కొంచెం టైం ఉందిలే కానీ కొందరు ఎస్పీ సార్లు కానీ సిపి సార్లు కానీ కొంచెం డిలే అటు ఇటు కావచ్చు. కానీ మోర్ ఎవర్ ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు మీకు మెడికల్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఆల్రెడీ కరీంనగర్ కమిషనరేట్లో కంప్లీట్ అయిపోయింది మెడికల్. వరంగల్లో 22 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో మిగతా డిస్టిక్లో మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వరంగల్ ఒక మిత్రుడు మొన్న సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేట. కాకపోతే వాళ్ళ నెంబర్ తీసుకొని వాట్సాప్ నెంబర్ తీసుకొని నిన్న క్రియేట్ చేసి ఆల్రెడీ మెసేజ్ పంపారట. 22 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, 22 తారీఖు మీరు వరంగల్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని వాళ్ళు చెప్పారట. రైట్. సో ఫస్ట్ మీ మెడికల్ కాల్ వస్తుంది, అంటే వాట్సాప్లో మీకు మెసేజ్ పంపిస్తారు లేదా మెడికల్ కాల్ చేస్తారు. మీకు పలానా రోజు మెడికల్ ఉందని మీకు ఇంటిమేషన్ ఇస్తారు. రైట్. ఈ మెడికల్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడైతే మొన్న అటాస్టేషన్ ఫాము సబ్మిట్ చేశారో ఆ కమిషనరేట్ కానీ డిస్టిక్ ఆఫీస్ కానీ పోయి ఫస్ట్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే తంబు ఇవ్వాల్సింది. తంబు మరియు ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకుని అక్కడ మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ను పట్టుకెళ్ళి మనకు ఎక్కడైతే మెడికల్ హాస్పిటల్ అలాట్ చేశారో అక్కడికి వాళ్ళే తీసుకెళ్తారు. మన ఎంబడి పోలీస్ అధికారులు వస్తారు, తీసుకుపోయి మీకు కంప్లీట్ మెడికల్ అనేది చేపిస్తారు. రైట్. సో మరి మెడికల్కి పోవడానికి మనం ఎట్లా సిద్ధం కావాలి? రైట్. నీకు ఒక 2-3 రోజుల ముందే ఇంటిమేషన్ వస్తుంది. దయచేసి మిత్రులు ఎవరికైనా కొంచెం ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఒక 2-3 రోజులు కొంచెం ఆపుకోండి, తగ్గించండి. తద్వారా మీ బాడీలో ఉన్నటువంటి ఆల్కహాల్ కంటెంట్ తగ్గుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కొంచెం ఉన్నదనిపిస్తే కొంచెం రోజు బెల్లం తినండి, ఆల్కహాల్ కంటెంట్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు మంచి కొబ్బరి నీళ్ళు తాగితే బాడీలో మంచి అన్ని ఎసెన్షియల్ మూలకాలు అనేవి అందుతాయి. రైట్. ఇది ముందు రోజు చేయాల్సిన పని, ముందు 2-3 రోజులు చేసిన పని. రైట్. పోయే రోజు మెడికల్ పోయే రోజు యాక్చువల్గా కరీంనగర్ వాళ్ళను పొద్దున 7కి రమ్మని చెప్పారట కమిషనరేట్లో. ఆ పొద్దున 7కి సివిల్ హాస్పిటల్లో పోతే వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు 8 నుంచి 9 నుంచి 10 మధ్యలో స్టార్ట్ అయిందట వాళ్ళది మెడికల్ ప్రాసెస్. కానీ పాపం 7 నుంచి 9-10 దాకా ఎలాంటి టిఫిన్ చేయకుండా ఎప్పుడు పిలుస్తారో అని అట్లనే వెయిట్ చేసిరట. అప్పుడు మెడికల్ ఆఫీసర్లు మీరు తిన్నరా అంటే మేము తినలేదంటే, ఎందుకు తినలేదంటే మాకు ఇట్లా చెప్పారు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు ప్రాపర్గా. అంటే అయ్యో తిని రావాలి కదా, ఎంతసేపు అవుతుందో లేట్ అవుతుంది, నీరస పడతారు కదా అట్లా ఇట్లా అని నేను చెప్పారట. కాబట్టి మిగతా మిత్రులు గమనించాలి, మీరు పోయేటప్పుడు మంచిగా టిఫిన్ చేసుకోండి, వీలైతే ఒక బాక్స్ క్యారీ చేయండి, మంచి వాటర్ క్యారీ చేయండి, ప్రశాంతంగా వెళ్ళండి, మొత్తం ప్రశాంతంగా అయిపోతుంది. రైట్. సో ఎలాంటి భయపడద్దు. టెస్ట్లు ఏముంటాయో ఏం చేస్తారో ఎట్లా అని టెన్షన్ పెట్టుకుంటే బీపీ పెరుగుతుంది. సో బీపీ టెస్ట్ కూడా ఉంది కాబట్టి మీకు బీపీ ఎక్కువ ఉంటే ఆ బీపీ తగ్గేదాకా అక్కడే ఉంచుతారు, లేదా మళ్ళీ తెల్లారమ్మంటారు. ఇదంతా లొల్లేందుకు? ప్రశాంతంగా పోతే బీపీ ఉండదు, నార్మల్ బీపీ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అయిపోతుంది. రైట్. సో ఇక్కడ ఈ మెడికల్ టెస్ట్లో మరి ఏమేమి టెస్ట్ చేస్తారు? మనకు ఒక 16 రకాల టెస్టులు మనకు అలా మెన్షన్ చేశారు. 16 రకాలు అంటే ఏముండవు. సో ఒక విజన్లోనే 3-4 ఉంటాయి. అంటే కంటి చూపులోనే ఒక 3-4 ఉంటాయి. అట్లా కంటి చూపు, బీపీ, తర్వాత బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఎక్స్రే, ఈసీజీ, ఇట్లా అన్ని రకాలు కలిపి మొత్తం 16 ఉంటాయి. 16 వాళ్ళే చూసుకుంటారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మెయిన్ అయితే కంటి చూపు, ఎందుకంటే డ్రైవర్కు కంటి చూపు ముఖ్యం కాబట్టి కంటి చూపు బాగా చేస్తురట.
ప్రతి డీటెయిల్గా చెక్ చేస్తురట. అండ్ నియర్ విజన్ అంటే దగ్గర ఉన్న వస్తువులను చూస్తున్నావా, దూరం ఉన్న వస్తువులను చూస్తున్నావా, ఫార్ విజన్. సో ఈ విజన్లన్నీ టెస్ట్ చేస్తురట. అక్కడ మనకు అక్షరాలు ఉంటాయి, ఇట్లా కళ్ళద్దాలు పెడతారు, అందులో లెన్సులు పెడతారు. లెన్సులు పెట్టి మనం ఆ అక్షరాలను చూడాల్సి ఉంటుంది. కొంచెం ఎవరికైనా సైట్ ఉన్నా కానీ చెక్ చేస్తారు వాళ్ళు. సో మొత్తము 6/24, 6/36 రావాలి మనకు. ఒకవేళ అటు ఇటు అయినా కానీ వాళ్ళు రికమెండ్ చేస్తురట ఐ హాస్పిటల్కి. అక్కడ పోయి మనం టెస్ట్ చేసుకొని తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మోస్ట్లీ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఆ టెస్ట్ చేసుకొని మళ్ళీ అడిగిపోతే నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతే అప్పుడు మెడికల్ సర్టిఫై చేస్తారు. ఏం టెన్షన్ లేదు, రైట్. సో ఇది ఐ సైట్కి సంబంధించింది. నెక్స్ట్ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్ ఏం లేదు, సింపులే. అన్ని బయట మనం ఎట్లయితే యూరిన్ టెస్ట్ చేయించుకుంటున్నాం అట్లా. సో ఏమైనా జాయిండీస్ అలాంటి ఏమైనా రోగాలు ఉన్నాయా టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్లో. నెక్స్ట్ బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ తీసుకొని నార్మల్ బ్లడ్ టెస్ట్ ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు. అందులో మెయిన్ ఎయిడ్స్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఎందుకంటే అవి కొన్ని నాన్ క్యూరబుల్ డిసీజులు ఉంటాయి, అవి ఉంటే డేంజర్. కాబట్టి వాటిని టెస్ట్ చేస్తే దానికి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈసీజీ. సో ఈసీజీ చాలా ఇంపార్టెంట్. మీరు బాగా టెన్షన్గా పోవద్దు, ప్రశాంతంగా పోండి. ముందు రోజు ప్రయాణాలు అవి కొంచెం తగ్గించండి. ఎందుకంటే హార్ట్ బీట్ అనేది ఇంపార్టెంట్ ఈసీజీలో. ఈసీజీ ఎందుకు పర్టికులర్ అని చెప్తున్నా అంటే, ఎవరికైనా అభ్యర్థులకు గుండెపోటు లాంటివి అని ఉంటే అక్కడ బయటపడుతుంది. గుండెపోటు ఉంటే మనం డిస్క్వాలిఫై చేస్తారు, అర్థమవుతుందా? సో గుండెపోటు ఉంటే ఏమన్నా ఫ్యూచర్లో మీరు, ఎందుకంటే డ్రైవర్లు మీ చేతిలో చాలామంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి అంత పర్టికులర్ కొంచెం కేర్ఫుల్గా చూస్తారు. కాబట్టి మీరు ప్రశాంతంగా పోవాలి. ప్రశాంతంగా పోకపోతే ఏమైతే అంటే గుండె ఎక్కువ దడదడానికి కొట్టుకుంటే ఈసీజీలో రిపోర్ట్ వేరే తీరు ఉంటుంది. క్లియర్? సో ప్రశాంతంగా ఉండి ఆరామ్సే మంచిగా లైన్లో కూడా నిలబడాల్సిన అవసరం లేదు, కూర్చోండి, రిలాక్స్ చేయండి, రైట్. ఈసీజీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్రే కూడా లంగ్స్ యొక్క కండిషన్ చూస్తారు అన్నట్టు. అంటే కొందరు ధూమపానం ఉంటుంది, పొగ తాగేటోళ్ళు ఉంటారు, ఆల్కహాల్ తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళ లంగ్స్ కండిషన్ ఎట్లుందో అది కూడా టెస్ట్ చేస్తారు. మీరు ఏం కాదు, అంత మంచిగా ఇచ్చారు కాబట్టి దానికి ఏం కాదు. నెక్స్ట్ బీపీ టెస్ట్ చేస్తారు. టెన్షన్ పడకండి, ఆరాంగా అటు ఇటు తిరగకండి, ప్రశాంతంగా కూర్చుంటే బీపీ మంచి నార్మల్ వచ్చేస్తుంది. యూరిన్ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ హైడ్రోసిల్ టెస్ట్ కూడా చేస్తారు. అది పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, నార్మల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మన లిమ్స్ చెక్ చేస్తారు. అంటే కాళ్ళు కొంచెం పైకని కాళ్ళు కూడా చూస్తారట. అంటే ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా, ఇరిగినాయా, చేతులు ఏమైనా ఇరిగినాయా అట్లా చూస్తారట. సో మోస్ట్గా ఎక్కడైనా డౌట్ వస్తే కొంచెం మళ్ళీ చెక్ చేస్తారట. సో డౌట్ రాకుండా నార్మల్గా వదిలేస్తారు. సో ఇది మొత్తం మీద మనకు టెస్టులు ఏంది, ఫస్ట్ ఐ టెస్టు, లిమ్స్ టెస్టు, నెక్స్ట్ బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, ఎక్స్రే, ఈసీజీ, హైడ్రోసిల్, బ్లడ్ షుగర్, ఇవన్నీ మనకు మెడికల్లో చేసేది. ఓకేనా? వన్స్ మెడికల్ అయిపోయిందంటే మీకు నెక్స్ట్ ఎస్బీ ఎంక్వైరీ. వాళ్ళు కాల్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకుంటే వాళ్ళు మీకు ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కేసులు అవి ఉన్నాయా చూసి ఆ రిపోర్ట్ పంపించేస్తారు. సో మెడికల్ రిపోర్ట్ అండ్ ఎస్బీ ఎంక్వైరీ రిపోర్టు ఇవంతా సెప్టెంబర్ 7 సబ్మిట్ చేయాలని టీసీఎల్ పిఆర్బి నుంచి మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కన్సర్న్ సిపి కానీ ఎస్పీ సార్లు కానీ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మీ ప్రాసెస్ అంతా సెప్టెంబర్ 7 కంప్లీట్ అవుతుంది, రైట్. సో దాని తర్వాత మరి ఓకే, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మరి నెక్స్ట్ ఫర్దర్ మాకు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది? సో మిత్రుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సెప్టెంబరు లాస్ట్ వీక్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ కూడా 45 days ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయితే మీ డిస్టిక్లలో మీకు పోస్టింగ్లు అలాట్ చేస్తారు. అంటే మోర్ ఎవర్ అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు మీరు ఉద్యోగంలోకి ఎక్కుతారు. ఓకేనా? ఇది క్లియర్. అండ్ ఈ వరంగల్ రీజియన్లో ఉన్నటువంటి మిత్రులంతా వరంగల్లో ట్రైనింగ్ పొందుతారు. హైదరాబాద్ రీజియన్లంతా హాకింపేటలో ట్రైనింగ్ పొందుతారు. సో ఇది మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషను మీ మెడికల్ అప్పుడు కూడా వాళ్ళు పోలీసు ఆఫీసర్లు మీకు అందిస్తారు. సో ఇందులో ఏం టెన్షన్ లేదు. సో ఈ వీడియోలో నేను పూర్తిగా మెడికల్ మరియు ఎస్బీఐ ఎంక్వైరీ తర్వాత ఈ ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అనుకుంటున్నా.